తెలంగాణ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం, ఆర్ఓఆర్, పంచాయతీరాజ్ చట్ట సవరణతో సహా మరో 5 ఆర్డినెన్స్లపై కూడా చర్చించి ఆమోదించనున్నారు. అనంతరం ఆర్ఓఆర్ బిల్లును రేపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం, ఆర్ఓఆర్, పంచాయతీరాజ్ చట్ట సవరణతో సహా మరో 5 ఆర్డినెన్స్లపై కూడా చర్చించి ఆమోదించనున్నారు. అనంతరం ఆర్ఓఆర్ బిల్లును రేపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం, ఆర్ఓఆర్, పంచాయతీరాజ్ చట్ట సవరణతో సహా మరో 5 ఆర్డినెన్స్లపై కూడా చర్చించి ఆమోదించనున్నారు. అనంతరం ఆర్ఓఆర్ బిల్లును రేపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఈ మరి కాసేపట్లో కూడా కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే దీంట్లో కొత్తగా రెవెన్యూ చట్టం, ఆర్ఓఆర్ అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణతో సహా 5 బిల్లులు అంటున్నారు, ఆర్డినెన్స్లు. ఆ 5 ఆర్డినెన్స్లు ఏ ఉండొచ్చు, ఏ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందంటారు? సేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నటువంటి ఆర్ఓఆర్ చట్టం ఏదైతుందో, కొత్త రెవెన్యూ చట్టం, దీనిపై కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. నేరుగా దీనిపై కేబినెట్ లో చర్చించనున్నారు. ఇది రేపు అసెంబ్లీలో మూవ్ చేసి దీనిపై రేపు దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలి బిల్ అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించి ఇది ఆమోదం తెలుపుతున్నారు. కేబినెట్ లో ప్రధానంగా దీనిపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించి పంచాయతీరాజ్ ఇప్పటికే మూవ్ చేసినప్పటికీ కొన్ని చట్ట సవరణ చేయాలని చెప్పి ప్రతిపాదించిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చట్టం చేస్తున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు రాకుండా ఏదైతే గతంలో ఉన్న నిబంధన ఉందో దాన్ని ఎత్తివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఉన్నారు. అయితే దీంతో పాటుగా ఏదైతే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో దాన్ని మున్సిపాలిటీలో విలీనం చేశారు. దాదాపు 51 గ్రామాలు. దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా కేబినెట్ ఆమోదం పొందింది. ఎందుకంటే అసెంబ్లీలో దీనిపై చర్చ జరగనుంది. దీనితో పాటుగా వాళ్ళు రాష్ట్రంలో నెలకొన్న అంశాలపైన ప్రధానంగా చర్చించనున్నారు. ఎందుకంటే ఇది విద్యుత్ కమిషన్ రిపోర్ట్ ఇప్పటికే వచ్చింది. దాన్ని అసెంబ్లీలో పెట్టాలా వద్దా అనేది ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ నుంచి గతంలో మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో జగదీష్ రెడ్డి దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి కోరిన నేపథ్యంలో ప్రభుత్వం కమిషన్ వేసింది. కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఈ రిపోర్టును సభలో ప్రవేశపెడతారు లేదని ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా 5 ఆర్డినెన్స్లు ఏవైతే ఉన్నాయో పలు ఇటు మున్సిపల్ సంబంధించినవి కావచ్చు, ఇటు రెవెన్యూ సంబంధించి, ఎందుకంటే ధరణి పోర్టల్ ను భూమత పోర్టల్ గా లేదా ఇంకో పేరు పరిశీలిస్తున్నారు. ఈ పోర్టల్కి ఇప్పటికే ఎన్ఐఎస్ అప్పగించిన నేపథ్యంలో ఈ పోర్టల్ ఎలా అనే దాని మీద ఇప్పటికే నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తాత్కాలికంగా ధరణి పోర్టల్ నిలిపివేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీన్ని అప్గ్రేడ్ చేసి ఎలా చేయాలనే దాని మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కీలక అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో ఎలా ఎదుర్కోవాలి ప్రతిపక్షాన్ని అనే అంశాలతో పాటుగా రాజకీయ అజెండాతో పాటుగా కొన్ని కీలక అంశాలు. ఎందుకంటే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు 2 సీజన్లకు సంబంధించి పెట్టుబడి సాయం వేయలేదు. కాబట్టి ప్రతిపక్షాలు దీన్ని టార్గెట్ గా చేసుకొని ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపై కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించినటువంటి నివేదిక ఏదైతే ఉందో దానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లోనే క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ దాదాపు 20 నుంచి 21 వేల కోట్లు చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది రైతులు ఉన్నారు,
2 లక్షల పై చేరుకున్న రైతులు ఎంతమంది, ఇంకెంత చెల్లించాలనేది ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ అన్ని అంశాలు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, ఇటు లఘుచర్ల ఘటన కావచ్చు, అదేవిధంగా వాంకిడి హాస్టల్ ఇష్యూ కావచ్చు, అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ ప్రభుత్వం రద్దు చేసిన విషయాలు కావచ్చు, అంటే భూసేకరణ ట్రిబ్యునల్ అంశం కూడా టెక్నికల్ గా ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రాన్ని ఆ విషయంలో ఎలా ముందుకెళ్ళాలి, స్పోర్ట్ సిటీ విషయంలో, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, చాలా అంశాలు ఈరోజు క్యాబినెట్ లో చర్చగా వచ్చే మెయిన్ గా ప్రభుత్వం అనుకున్నటువంటి బిల్లులు ఈసారి ఇంట్రడ్యూస్ చేసిన బిల్లులన్నీ పాస్ చేసుకోవాలని భావిస్తుంది. దాదాపు 6 రోజుల పాటు సభ నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ ఏదైతే కీలకంగా ప్రభుత్వం భావిస్తున్న బిల్లులన్నీ ఆమోదించుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో సభ ఎలా నడపాలి, సభకు అంటే ప్రతిపక్ష పార్టీలు ఎలా ఎదుర్కోవాలి, ఎవరు ఏ సబ్జెక్టు తీసుకోవాలి, మంత్రులు ఎవరెవరు ఎప్పుడు ప్రతిపక్షాన్ని డిఫెండ్ చేయాలనే దాని మీద రాజకీయపరమైన చర్చతో పాటుగా ఈ క్యాబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.